తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పురపాలక సంఘ కార్యాలయంలో చైర్మన్ భూపతి ఆదినారాయణ సంచలన ప్రెస్ మీట్. ఒప్పందం ప్రకారం ముగిసిన చైర్మన్ పదవీ కాలం, నూతన చైర్మన్ పదవికి రేసులో ఉన్నదెవరు? ఒప్పందం ప్రకారం మొదటి 2 సంవత్సరాల 6 నెలలు చైర్మన్గా భూపతి ఆదినారాయణ, తర్వాత 2 సంవత్సరాలు చైర్మన్గా కామిశెట్టి వెంకట సత్యనారాయణ, చివరి 6 నెలలు చైర్మన్గా పువ్వుల రతీదేవి. ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసిన కౌన్సిల్ సభ్యులు. నిడదవోలు నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే జి శ్రీనివాసరాయుడు ఇచ్చిన హామీ నెరవేరిన తర్వాతే రాజీనామా చేస్తానన్న చైర్మన్ భూపతి ఆదినారాయణ. అవాస్తవాలను ప్రచారం చేయవద్దని, వాస్తవాలను ప్రజలకు తెలియపరచడం తన బాధ్యత అన్న చైర్మన్ భూపతి ఆదినారాయణ. పార్టీ పటిష్టత కోసం అందరం కలిసి పోరాడతామన్న భూపతి ఆదినారాయణ పార్టీ మారే యోచన లేదంటూ వెల్లడి. ఎటూ తేలని వ్యవహారం, అయోమయంలో కౌన్సిలర్లు, పట్టణ ప్రజలు. చైర్మన్ పదవిపై షికార్లు చేస్తున్న పుకార్లు. సరుకు చవకదైతే సంతలోకి వస్తుందన్న రీతిగా నేడు నిడదవోలు మున్సిపల్ చైర్మన్ పదవికి ఒక్కొక్కటిగా వీడిపోతున్న చిక్కుముడులు. రసవత్తర రాజకీయాల మధ్య చైర్మన్ భూపతి ఆదినారాయణ ప్రెస్ మీట్. త్వరలోనే చైర్మన్ పదవికి వేడనున్న చిక్కుముడులు. ఆసక్తికరంగా మారిన నిడదవోలు రాజకీయాలు. తెర వెనుక కొందరు, తెర ముందు కొందరు. ఎటూ తేలని వ్యవహారం. అటు కౌన్సిలర్లు, ఇటు పట్టణ ప్రజలలో అలుముకున్న అయోమయం. లోగుట్టు పెరుమాళ్లకే ఎరుక. అందరికీ నమస్కారం అండి. ప్రీతమ పత్రికా విలేకరులకు, సోదరి కౌన్సిలర్స్ అందరకు చైర్మన్ అయిన నేను వెలువరించే యథార్థ విషయం. మొదటి నిర్ణయం ప్రకారం మన నిడదవోలు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మరియు అప్పటి ఎమ్మెల్యే గారు అయిన శ్రీనివాసరాయుడు గారి సమక్షంలో నాకు 2.5 సంవత్సరాలు, ఆ తదుపరి నా సహచార కౌన్సిలర్ కామిశెట్టి వెంకట సత్యనారాయణ గారికి 2 సంవత్సరాలు, తరువాత శ్రీమతి పువ్వుల రతీదేవి గారికి 6 నెలలు చైర్మన్గా చేసుకోవడానికి ఒప్పందం కుదిరిన తర్వాత నేను చైర్మన్గా పదవి స్వీకరించిన నా కాల పరిమితి ముగియగానే నేను కామిశెట్టి వెంకట సత్యనారాయణ గారికి చైర్మన్ పదవి బదలాయించుటకు సర్వసిద్ధంగా సత్యబాబు గారు ఉన్నాను. సత్యబాబు గారు తీవ్ర అనారోగ్యం బాధపడుతున్న సమయంలో వారు పదవి తీసుకునే స్థితిలో లేక ఆసుపత్రిలో ఉన్నారు. వారు వచ్చిన తర్వాత శ్రీనివాసరాయుడు గారు సమక్షంలో కౌన్సిలర్స్ మీటింగ్ జరిగినది. ఆ సమావేశంలో చైర్మన్ పదవి భూపతి ఆదినారాయణ నుండి కామిశెట్టి వెంకట సత్యనారాయణ గారికి బదలాయించాలని శ్రీనివాసరాయుడు గారు నన్ను అడగగా నేను సిద్ధంగా ఉన్నానని తెలియపరిచినాను. ఇంతలో ఎలక్షన్ కోడ్ వచ్చినది. ఎన్నికలు ముగిసిన తర్వాత జరిగిన పరిమాణాల దృష్ట్యా మా నిడదవోలు ఇన్ఛార్జ్ అయిన శ్రీనివాసరాయుడు గారు నన్ను ఆగస్టు 1వ తారీఖున ఆ పుట్టినరోజు సందర్భంగా వచ్చిన సందర్భంలో నన్ను మీ పదవి సత్యబాబు గారికి బదలాయించాలని అడిగినారు. మే 2024 నుండి ఎప్పుడైనా నా సోదరుడైన సత్యబాబు గారికి నా బాధ్యతలు అప్పచెప్పడానికి నేను సర్వసిద్ధంగా ఉన్నాను. కానీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వారితో మా ఇద్దరి మధ్య ఉన్న కొన్ని అంతరంగిక వ్యవహారాల వలన నేను పట్టుటం జరిగినది. ఆ వ్యవహారాలు ఒక అంగీకారం రావడం జరిగినది. వారు దానికి అంగీకరించి 1 వారం రోజుల్లో పూర్తి చేయగలనని వాడినని హామీ ఇచ్చి ఉన్నారు. ఆ హామీ నెరవేరిన తక్షణమే నా సోదరుడైన సత్యబాబు గారికి చైర్మన్గా మా కౌన్సిల్ అంతా వారి పదవి బాధ్యతలు అప్పగించి పార్టీ పరిరక్షణకు కంకణం కట్టుకుని పని చేస్తూ ఒప్పందం ప్రకారం చివరి 6 నెలలు
శ్రీమతి రతీదేవి గారిని కూడా చైర్మన్ చేసి మా పార్టీ పేరు, మా నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీనివాసరెడ్డి గారి ఆజ్ఞ ప్రకారం మేము అంతా ఒకే పార్టీలో ఉంటామని, మేము విడిపోయి వేరే పార్టీలోకి వెళతామని దుష్ప్రచారంలో ఎవరు నమ్మవద్దని నేను 2 చేతులు జోడించి నమస్కరించి కోరుతున్నాను.